హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో వేయడానికి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. సో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడైతే ఓకే. సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో పాము గాని కల్లో గాని వస్తే శుభమా అశుభమా? సో ఈ టాపిక్ లో మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో శ్రావణ మాసం చాలా పవిత్రమైన కాలం. ఈ మాసంలో భక్తులు శివలింగానికి జలాభిషేకం, బిల్వపత్రాలు, పుష్పాలతో పూజలు చేసి శివుడి కృపను పొందుతారు. శ్రావణ మాసంలోని సోమవారాలు శివ పూజలకు మరింత ప్రత్యేకమైనవి. ఈ నెలలో భక్తితో పూజలు చేయడం వల్ల జీవితంలో శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం. ఈ పవిత్ర మాసంలో వచ్చే కళలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కళలు మన భవిష్యత్తు గురించి కొన్ని సంకేతాలను తెలియజేస్తాయని స్వప్న శాస్త్రం అయితే చెబుతుంది. ముఖ్యంగా కళలో పాము కనిపించడం అనేది శివుని ఆశీర్వాదంగా భావిస్తారు. శ్రావణ మాసంలో కళలో పాము కనిపించడం చాలా శుభప్రదం. శివుడు తన మెడలో పామును ధరిస్తాడు కాబట్టి పాము శివునికి సంబంధించినదిగా భావిస్తాడు. ఈ కాలంలో కళలో పాము కనిపిస్తే జీవితంలో ఉన్న సమస్యలు, ఆందోళన త్వరలో తొలగిపోతాయని సంకేతం. ఇది శివుడు మీపై కనికరం చూపుతున్నాడని అర్థం. కళలో కనిపించే పాము రంగును బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. గోధుమ రంగు పాము. కళలో గోధుమ రంగు పాము కనిపిస్తే మీ జీవితం మంచి దశలో ఉందని, పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయని సూచన. ఇది ఆర్థికంగా, వ్యక్తిగత జీవితంలో పురోగతిని తెలియజేస్తుంది. నల్లపాము కనిపించడం శుభ సంకేతంగా భావించాలి. ఇది మీ జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయని, ఆ మార్పులు మీకు లాభదాయకంగా ఉంటాయని సూచన. ఇక ఆకుపచ్చ రంగు పాము కలలో వస్తే త్వరలో మీకు ఒక శుభవార్త వస్తుందని అర్థం. ఇది కుటుంబంలో లేదా వృత్తిలో సానుకూల సంఘటనల సంకేతం. కలలో గాని మీరు ఫోను ఎత్తినట్టుగా వచ్చి అప్పుడు అందులో పాము గాని కనిపిస్తే అది శివుని ప్రత్యేక ఆశీర్వాదంగా భావించాలి. ఇది మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయని సూచనగా చెప్పవచ్చు. ఈ కళను గుర్తించి శ్రావణ మాసంలో శివ పూజలను మరింత భక్తి శ్రద్ధలతో చేస్తే జీవితంలో శాంతి, సంతోషం లభిస్తాయని పండితుల సూచన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.